హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఈరోజు వీడియోలో మనం బిల్లగన్నేరు మొక్క గురించి తెలుసుకుందాం. దీన్ని మనం ఎక్కువగా విలేజెస్లో చూస్తూ ఉంటాం. చాలా ఈజీగా ఈ మొక్కను మనం మన ఇంటిలో కూడా పెంచుకోవచ్చు. ఈ బిల్లగన్నేరుతో షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎలా అంటే పరగడుపున ఎంటీ స్టమక్తో 2 లేదా 3 ఆకులు డైరెక్ట్గా నమిలి తినడం వలన షుగర్ తగ్గుతుంది. లేదంటే వీటిని 4 నుండి 5 ఆకులు ఒక గ్లాస్ వాటర్లో వేసి అరగ్లాస్ అయ్యే వరకు మరిగించి తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ కషాయానికి కావాలంటే చిటికెడు మిరియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈ బిల్లగన్నేరు పువ్వులు 5 నుండి 7 పువ్వులు ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి అరగ్లాస్ అయ్యే వరకు మరిగించి తీసుకోవాలి. కావాలంటే దీనికి కొంచెం పటిక బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇది బ్రెయిన్ హెల్త్ని, మెమరీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ చెట్టు వేర్లను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాస్ నీటిలో వేసి అరగ్లాస్ అయ్యే వరకు మరిగించి వాటిని తాగడం వలన క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. ఈ మొక్క వేర్లను ఎండబెట్టి పొడి చేసుకొని 1/2 స్పూన్ పొడిని తెన్నెతో తీసుకోవచ్చు. లేదంటే టీ డికాషన్లో చేసి తాగడం వలన క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. గాయాలు, పుండ్లు ఉన్న చోట ఈ మొక్క ఆకులు పేస్ట్లా చేసి రాస్తే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. ఈ బిల్లగన్నేరు పువ్వులు, ఆకులు, వేపాకులు పేస్ట్ చేసి పెరుగు, 2 స్పూన్లు కొబ్బరి నూనె కలిపి హెయిర్ ప్యాక్ లాగా చేసి వారానికి ఒకసారి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు తెల్లబడడం కూడా తగ్గుతుంది. ఈ ఆకుల పేస్టును పసుపు వేసి ఫేస్ ప్యాక్ లాగా ఫేస్కి వేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బిల్లగన్నేరు విశేషాలు. మీరు కూడా తెలుసుకున్నారు కదా దీని ఉపయోగాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.